Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. This video relates to writing of the case diary, maintaining of the case diary, particularly part 1 by the police. If you don't maintain properly, it will be taken serious note by the court. In the case of Gopal C. Mehta and another, Gopal C. Mehta and another versus the state of Maharashtra and others, in writ petition number 953 by 2024, on 13th June 2000, that means day before yesterday, two judges bench, Justice A.S. Gadkari and Justice Neela Gokhale, they took a serious note of the flagrant violation of section 172 clause 1b of the CRPC, previous CRPC. From 17 the sections will change. ఏమిటిది? మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను. సెక్షన్ 172 ప్రకారము పోలీస్ అధికారులు దర్యాప్తు చేసినప్పుడు దర్యాప్తు యొక్క విశేషములు కేస్ డైరీ అనేటువంటి ఒక రికార్డులో రాసి మెయింటైన్ చేయాలి. జనరల్గా దాన్ని చేతితో రాసేంత ఓపిక ఇప్పుడు ఎవరికి లేదు. టైప్ కంప్యూటర్ వచ్చింది కాబట్టి కంప్యూటర్ అలౌడ్. ఈ కేస్ డైరీ రెండు భాగాలు ఉంటుంది. కేస్ డైరీ పార్ట్ 1, కేస్ డైరీ పార్ట్ 2. యాక్చువల్గా పార్ట్ 1 CD అనాలి, పార్ట్ 2 CD. పార్ట్ 1లో వాళ్ళు రాయాల్సింది ఏంటి? రైట్ ఫ్రమ్ the time of registration of the FIR, they have to mention as to the places they visited. Scene of offense కి వెళ్ళటం, అక్కడ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ సీజ్ చేయటం, విట్నెసెస్ ఎగ్జామిన్ చేయటం, ఇంకేదైనా ఎంక్వైరీస్ చేయటం, ముద్దాయి గురించి కనుక్కోవటం, అది దాంట్లో రాయాలి. అండ్ they have to mention the time also, from which time to which time I have examined the witnesses. ఈ యొక్క కేస్ డైరీ క్లోజింగ్ అవర్స్ మేము పోలీస్ అధికారులు పనిచేయడంగా 0 to 0, అంటే అర్ధరాత్రి నుంచి మళ్ళీ అర్ధరాత్రి వరకు. చాలామంది తెలియక 7 AM to 7 AM అనుకుంటారు. 0 to 0 అంటే ఏం చేయాలి? మీరు ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేసుకోండి. ఆ 0 hours వరకు, అర్ధరాత్రి 12 వరకు ఏమి రాసిందో రాసి నెక్స్ట్ డే CDలో ఆ కంటిన్యూషన్ రాసుకోవాలి. ఇకపోతే పార్ట్ 2 CD. పార్ట్ 2 అంటే it is an appendix of the statements recorded by the police. 161 statements అంటాం కదా, అంటే విట్నెస్ చెప్పేటువంటి స్టేట్మెంట్స్ రాసుకోండి. మీ అందరికీ తెలిసిందే, దే నీడ్ నాట్ బి సైన్డ్. ఇది కేస్ డైరీ రాయాల్సింది. అండ్ కేస్ డైరీ విచిత్రం ఏంటంటే పార్ట్ 1, పార్ట్ 2 ఈజ్ అ పబ్లిక్ డాక్యుమెంట్, పార్ట్ 1 ఈజ్ ఏ ప్రైవేట్ డాక్యుమెంట్. ఏమన్నా సరైన గుర్తురాడు, ప్రివిలేజ్ డాక్యుమెంట్. ఈ కేస్ డైరీ పార్ట్ 1ని కేవలం పోలీస్ అధికారులు మాత్రమే చూడవచ్చును. కోర్టు అది అడిగితే చూడవచ్చు, కోర్టు కూడా చూడవచ్చు. కోర్టు హ్యాస్ గాట్ ద అథారిటీ. ఎందుకంటే మీకు యాంటిసిపేటరీ బెయిల్స్ అవి వేసినప్పుడు పార్ట్ 1 CD కోర్టు కూడా CD ఇవ్వమంటారు, CD చూస్తారు. ఎందుకంటే దాంట్లో ది ఎఫర్ట్స్ యూ హ్యావ్ మేడ్, ది ఎవిడెన్స్ యూ హ్యావ్ కలెక్టెడ్, ది రెఫరెన్సెస్ యూ హ్యావ్ మేడ్, ఆల్ దీస్ థింగ్స్, నీకున్న ఇన్ఫరెన్సెస్, వేర్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి ఫైండింగ్ పార్ట్ ఇన్ ది CD. ఇక ప్రజెంట్ కథలోకి వస్తే, ఇది మహారాష్ట్రలోని, అంటే బాంబే సిటీలోని ఏదో హళ్ళీ PS, క్రైమ్ నంబర్ 864 by 2024 అండర్ సెక్షన్ 420 IPC ఆఫ్ ఖేర్వాడి PS, ముంబై. దీని మీద కేసులో యాంటిసిపేటరీ బెయిలు, దానిలో ఏదో రకరకాలు ఉన్నాయి. ఉన్న తర్వాత ఐఓని పిలిచారు. ఐఓ హ్యాస్ గివెన్ సమ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ విత్ ది CDలో ఉన్నది దానికి సంబంధం లేదు. ఇక CD ఫైల్ ఏమని చూస్తే దాంట్లో లూజ్లీ నిట్టెడ్ CD ఫైల్ నంబర్ 1. నంబర్ 2, అన్నెసరీ పేపర్స్ ఆర్ దేర్. అన్నెసరీ పేపర్స్ మీరు అంటే పోలీసు అధికారులు చాలామంది తెలిసే ఉంటుంది. తెల్ల కాగితాలు, లేకపోతే రఫ్ నోట్స్, తర్వాత ఎవరన్నా సంతకాలు పెట్టించుకున్నాయి దానికి రిలేటెడ్, అలాగా OS నంబర్ ఏదో 2007ది అన్రిలేటెడ్ సివిల్ వ్యవహారం, అది కూడా దీంట్లో ఉంది. నార్మల్గా
ఈ మధ్య కాలంలోనే ఫిబ్రవరి 2024లో ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ బాంబే దే హ్యావ్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్ విత్ ద డీజీపీ మహారాష్ట్ర స్టేట్. ఏమని? అయ్యా మీ వాళ్ళు సీడీ ఫైలు బౌండ్ షేప్లో మెయింటైన్ చేసుకోమనండి, బౌండెడ్ షేప్లో ఉండాలి, పేజ్ బై పేజ్ ఉండాలి, ద పేజెస్ హ్యావ్ టు బి సీరియల్లీ నంబర్డ్, అన్నెసరీ పేపర్స్ హ్యావ్ టు బి ట్యాగ్డ్ అవుట్ అని చెప్పిన ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ డీజీపీ ఇచ్చానని కోర్టు కంప్లైంట్స్ ఇచ్చినా ఈ సీడీ ఫైల్ చూస్తే కథ మొత్తం బయటపడింది. లూజ్లీ నిట్టెడ్ పేపర్సు, చిత్తు కాగితాలు, సంతకాలు పెట్టిన, సగం సంతకాలు పెట్టిన, హాఫ్ ఫిల్డప్ ఫార్మ్స్ బోర్డులో ఉన్నాయి. Immediately they have seized the CD file, sent it to the DGP for taking necessary action. So దాంట్లో సరే కోర్టు కాబట్టి మనం ఏమనలేము. Court said even though DGP said that he has given circulated instructions, but they have not percolated to the minimum level. SHO లెవెల్కి వెళ్ళినట్లేదు. వెళ్ళి చెప్పారంటే డీజీపీని కూడా కింద వాళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు. అర్థమైందా? సో CD is maintained in a shabby manner, it is not in bound shape. So they seized it and sent it to the DGP for necessary action. రైట్. సో ఇది కాబట్టి దయచేసి పోలీస్ అధికారులు ఏమంటే సీడీ ఫైల్స్ మెయింటెనెన్స్ ఇట్ ఇస్ నాట్, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే సహజంగా ఏదో రాస్తుంటాం, దాంట్లో పెడతా ఉంటాం, అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఛార్జ్ షీట్కి వచ్చినప్పటికైనా సరే అన్నెసరీ పేపర్స్ తీసేయటం. అలాగే కోర్టుకి వెళ్ళేటప్పుడు మిగతా ఇట్లా అందరూ మన ప్రాక్టికల్ నాట్ పాసిబుల్ అనుకోండి, కోర్టుకి వెళ్తుంది ఫైల్ అనుకుంటే కోర్టు వాళ్ళు చూస్తారు కాబట్టి సీరియల్ నెంబర్ వేసి కోర్టుకి ఇవ్వటం మంచిది. లేకపోతే ఇదే ప్రాబ్లమ్స్ వస్తుంది. రైట్. థ్యాంక్ యూ.